హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నీ వశమై పార్ట్ 235. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావా, ఆకలేస్తుందా? అర్హంత్ పొట్టని చిన్నగా తడుముతూ అడిగింది లోచన. ఈ ఆకలి ఇంకా తీరలేదు మత్తుగా అన్నాడు అర్హంత్. నేనెక్కడికి పారిపోను. ఈ ఆకలి ఒక్కసారితో తీరేది కాదు, కానీ ముందు భోజనం చేద్దాం, మళ్ళీ నీరసం వస్తుంది మీకు అంది. నాకేనా నీరసం, నీకు రాదా? తలపైకెత్తి లోచన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నువ్వు పక్కనుంటే ఏదీ రాదు అంది అందంగా సిగ్గుపడుతూ. అయినా ఈ బొజ్జకి ఆకలేస్తుందంట, చూడు పొట్ట ఎలా లోపలికి వెళ్ళిపోయిందో. ముందు ఈ బొజ్జలో ఏదైనా పడాలి అంటూ లోచన పొట్టని తడుముతూ మాట్లాడుతుంటే, బావా నువ్వు అలా చెయ్యకు అంది కళ్ళు మూసుకొని. నేను అలా చెయ్యకూడదు అంటే ఇప్పుడు నువ్వు లేచి గుడ్ గర్ల్లా తినేయాలి అన్నాడు. అంది, కానీ మాట బయటకు రావటం లేదు. అర్హంత్ లేచి టవల్ కట్టుకొని వాష్రూంలోకి వెళ్తే సిగ్గుపడుతూనే తన శారీని వెతుక్కొని ఒంటికి చుట్టుకున్నట్టు కట్టుకొని అర్హంత్ రావటంతో వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి నైటీ వేసుకుంది. ఓయ్, నైటీ ఏంటి అని అడిగాడు అర్హంత్ నొసలు ఎగరేస్తూ. సిగ్గుపడుతూ అర్హంత్ పక్కన కూర్చుని, మళ్ళీ శారీ అంటే కష్టం కదా, అందుకే అంది. లోచన బుగ్గని గట్టిగా ముద్దు పెట్టుకొని, నాకు మాత్రం శారీనే ఇష్టం, ఈ రోజుకి వదిలేస్తున్నా, కానీ ఈ నైటీ మాత్రం అస్సలు అలో చెయ్యను అన్నాడు. అస్సలు అలో చెయ్యొద్దు, ఇప్పుడు మాత్రం తిను బావా అని ఫుడ్ కలిపి నోటి దగ్గర పెట్టింది. నా కోసమే కదా అన్నాడు ఆ చేతిని అలానే పట్టుకొని. మళ్ళీ లేట్ అవుతుంది కదా, అసలే ఆకలి అన్నావు, తినకుండా ఏదేదో చేసేసావు, టైం చాలా అయ్యింది కదా, మళ్ళీ అరగదు కదా అంది ముద్దుగా. నీ ప్రేమతో ఎప్పుడు నన్ను కట్టి పడేస్తూనే ఉంటావు అని ఇష్టంగా ఆ ముద్ద పెట్టించుకొని మరో ప్లేట్ తీసుకుని లోచనకి పెట్టాడు. నేను తింటాను కదా బావా అంది. నో, నేనే పెట్టాలి అని తినిపిస్తూ, రోజు ఇలానే ప్లాన్ చేద్దాం, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను అన్నాడు. అప్పుడు కానీ అందరూ నవ్వరు అంది లోచన. ఎందుకు నవ్వుతారు? వీళ్ళెంత చక్కగా ఉన్నారో అనుకుంటారు. అయినా మనం మన రూమ్లో తిందాం, అందరిలో ఏం అవసరం లేదు అన్నాడు. సరే బావా అంది ఏదేదో మాట్లాడుతూ. మొత్తానికి ఫుడ్ మొత్తం తినేలా చేశాడు. ఇంకా క్యాండిల్స్ వెలుగుతూనే ఉంటే ఆ వెలుగులోని తిన్నవి అన్నీ ఒక పక్కన సర్దేసి అర్హంత్ పక్కన కూర్చుంది అతన్ని ఆనుకుని. నీతో మాట్లాడాలి లోచన అన్నాడు అర్హంత్. అదేంటి బావా, కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు అని అడిగింది. నీ మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేను కదా లోచన, నేను మాట్లాడాలి అన్నాడు. సరే చెప్పు బావా అంది కాస్త దూరం జరిగి. ఆ మాత్రం దూరం కూడా తనకి ఇష్టం లేదు అన్నట్టుగా పూర్తిగా తనని దగ్గరకు హత్తుకుని, మార్నింగ్ నుండి నువ్వేం తినలేదు, అసలు నన్ను పట్టించుకోలేదు, రాగానే ఫ్రెష్ అయ్యావు, టెంపుల్కి వెళ్ళిపోయావు, నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్కోటి చెప్తున్నాడు అర్హంత్. తన ప్రవర్తన గుర్తొచ్చి, సారీ బావా, ఆ టెన్షన్లో అంది మాట్లాడలేక. అప్పటికే ఆమె గొంతు బాధతో పూడుకుపోయింది. లోచన, వాళ్ళు వీళ్ళు చెప్పింది నాకు అనవసరం, నాకు నువ్వు ముఖ్యం, నువ్వు తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదు అన్నాడు స్థిరంగా. బావా అంది కష్టంగా గొంతు పగిల్చి. నన్ను చెప్పనివ్వు లోచన అని ఆమెను మరింత దగ్గరగా హత్తుకొని, నా లైఫ్లో మరొక అమ్మాయి ఉంటుందంటే
ఆ జీవితం నాకు అవసరం లేదు. నువ్వు ఉన్నంత వరకు మాత్రమే నా లైఫ్ అనుకుంటాను. అదే నా జీవితం అవ్వాలని కూడా అనుకుంటాను. నువ్వు జాతకమని ఇంకోటని నా లైఫ్లోకి ఇంకొకరిని తీసుకురావాలని అన్న ఆలోచన కూడా చెయ్యకు. మరో సులోచన నా జీవితం కోసం బలవ్వాలని నేను అనుకోవటం లేదు, స్థిరంగా చెప్పాడు అర్హంత్. బావా, కష్టంగా పలికింది తిరిగి అర్హంత్ వైపు చూస్తూ. ఉన్నన్ని రోజులు నీతో సంతోషంగా ఉండాలని ఉంది లోచన. మన ప్రేమ మాత్రమే ఉండాలి మన మధ్య. ఎక్కడికైనా వెళ్ళిపోదామా, నువ్వు నేను మాత్రమే అని అడిగాడు. బావా, నాకు నువ్వు పూర్తిగా కావాలి. మన లైఫ్ కావాలి. నువ్వు నేను మన పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ లైఫ్, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇవన్నీ నీతో ఊహించుకున్నాను బావా. నువ్వు లేని మరు నిమిషం నా ఊపిరి కూడా ఉండదు బావా. అర్హన్ని గట్టిగా హత్తుకొని చెప్పింది. ఈ సమస్యకి పరిష్కారం లేనప్పుడు కాలానికే దాన్ని వదిలేద్దాం. అంతేకాని మన మధ్యలోకి మరో అమ్మాయిని తీసుకొచ్చే ఆలోచన మాత్రం చెయ్యకు లోచన అన్నాడు అర్హంత్. లోచన ఏం మాట్లాడకపోయేసరికి మాట ఇవ్వు లోచన అని చేతిని ముందుకు చాచాడు. బావా అంది బేలగా. ప్లీజ్ మా అన్నాడు. నేను ఆవిడలా కాదు కదా బావా. పరిస్థితి అర్థం చేసుకొని మనతో కలిసిపోయే అమ్మాయితో మాట్లాడదాం బావా. నేను అన్ని విషయాల్లోనూ అడ్జస్ట్ అవుతాను. నా భర్త మరో అమ్మాయితో తన ప్రేమని పంచుకుంటున్నాడు అని కూడా నేను బాధపడను. ఎందుకంటే నాకు తెలుసు కదా బావా నీ గురించి. నీ మనసులో నా స్థానం గురించి కూడా నాకు తెలుసు. వేరే ఎవరో వస్తే నా స్థానం మారిపోదు కదా బావా. మనకి అవకాశం ఉన్నప్పుడు వదులుకోవడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించు బావా. ప్లీజ్ బావా, నా కోసం ఆలోచించు. అర్హన్ నుదుటికి తన నుదుటిని ఆనించి చాలా నెమ్మదిగా చెప్పింది లోచన. నువ్వు ఆవిడలా కాకపోయినా నేను తాతయ్యలా కాదు కదా లోచన. మనసులో నిన్ను పెట్టుకొని ఇంకొకరికి తాళి కట్టగలనా? ఒకవేళ కట్టినా నా పక్కన భార్య స్థానం ఇవ్వగలనా? అది నా మనసుకి ఎంతటి వేదనని కలిగిస్తుందో నీకు అర్థమవుతుందా? సరే, ఇంత చెప్పావు కదా, నేను ఒకటి అడుగుతాను. తడబడకుండా సూటిగా దానికి సమాధానం చెప్పగలవా అని అడిగాడు అర్హంత్. ఏంటి బావా అని బాధగా అడిగింది లోచన. ఇదే పరిస్థితి నీకు వస్తే నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోగలవా? నేను కట్టిన తాళి నీ మెడలో ఉండగా మరొకరితో తాళి కట్టించుకోగలవా? నేను పక్కనే ఉండగా అన్న అర్హన్ మాటలు పూర్తి కాకముందే బావా అంటూ అర్హన్ నోటిని మూసేసింది తన చేత్తో. వినటానికే నీకంత కష్టంగా ఉంది కదా, మరి నన్నెలా ఈ పని చెయ్యమంటున్నావు? నేను మగాడిని కాబట్టి నా విషయంలో చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? సూటిగా చూస్తూ అడిగాడు అర్హంత్. బావా, బేలగా అంది లోచన. తన నుదిటి మీద ముద్దు పెట్టి, ఈ లైఫ్కి ఇది చాలు లోచన, ఇంకేం వద్దు. మన బేబీని చూడాలని ఉంది. కాబట్టి నువ్వు నాకు ఫుల్గా కోఆపరేట్ చేసి త్వరగా ప్రెగ్నెంట్ అయిపో అన్నాడు అల్లరిగా. అర్హన్ని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ బావా అంది లోచన మనస్ఫూర్తిగా. లవ్ యూ టూ మరదలు పిల్ల. మరి నా కోరిక తీరుస్తావా అని అడిగాడు అల్లరిగా. నువ్వు అడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తాను బావా. నీ చిన్ని కోరిక తీర్చలేనా అంటూ ఇష్టంగా అర్హంత్ పెదవులని ముద్దాడింది. ఆ ముద్దుని మరింత ముందుకు తీసుకెళ్ళి తనకు కావలసింది తీసుకుంటూ అలసి సొలసి
తెల్లవారుజాము సమయంలో నిద్రలోకి ఒరిగాడు అర్హంత్. తన గుండెల మీద అలసిపోయి పడుకున్న అర్హన్ జుట్టులో చెయ్యి పెట్టి మెల్లగా మసాజ్ చేస్తున్నట్టు చాలాసేపు గడిపేసింది లోచన. ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే ఆలయానికి వెళ్ళాల్సిన సమయం అయ్యిందని అర్హన్ని డిస్టర్బ్ చెయ్యకుండా మెల్లగా లేచి రెడీ అయ్యి బయటకు వెళ్ళింది. అప్పటికే లేచిన రంగి లోచనాన్ని చూడగానే ముసిముసిగా నవ్వుతుంటే, "ఎందుకు రంగి నవ్వుతున్నావు?" అని అడిగింది లోచన. రాజాబాబుకి మీరంటే చాలా ప్రేమ చిన్నమ్మ. మీకోసం ఎంత చేశారో తెలుసా? నేను సాయం వస్తాను రాజాబాబు అన్నా కూడా వద్దు నేనే చెయ్యాలి అని అంతా ఆయనే చేసుకున్నారు చిన్నమ్మ అంటూ రాత్రి అర్హన్ చేసిన పనుల గురించి చెప్పింది రంగి. నువ్వు కూడా ఆయనతో కలిసి బాగానే నాటకం ఆడావు కదా. ఆయన ఏం తినలేదని నాతో అబద్ధం చెప్పావు కదా అని అంది లోచన. నిజంగానే రాజాబాబు ఏం తినలేదు చిన్నమ్మ అంది రంగి. నాకు తెలుసు. పువ్వులెక్కడా అని రంగి ఇచ్చిన పువ్వులు తీసుకుని ముందు ఇంట్లో పూజ పూర్తి చేసింది. ఈలోపు బాలు రావటంతో బంగ్లా దగ్గరకు వెళ్ళింది నాగమ్మకి పూజ చెయ్యటానికి. అప్పటికి ఇంకా ఎవరూ లేవకపోవటంతో ప్రశాంతంగా పూజ పూర్తి చేసి 2 చేతులు జోడించి, తల్లి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. నీ సాయం కావాలి తల్లి. నా భర్తని రక్షించుకోవడానికి నీ సాయం కావాలి అని కోరుకుంది మనస్ఫూర్తిగా. కాసేపు అక్కడే ఉండి గుడికి కూడా వెళ్ళి అక్కడ పూజ అయ్యాక ఇంటికి వచ్చింది. అప్పటికి టైం 7 దాటింది. కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని రూమ్లోకి వెళ్ళింది. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అర్హన్. బావా అని చిన్నగా తట్టి పిలిచింది కాఫీ కప్ పక్కన పెట్టి. అన్నాడే కానీ లేవలేదు అర్హన్. బావా టైం 7 దాటింది ఇంకా లే అంది చిన్నగా. నాకింకా నిద్ర వస్తుంది బంగారు అన్నాడు నిద్రమత్తులోనే. కాఫీ తాగి టిఫిన్ తిని మళ్ళీ బజ్జో. మీరింకా లేవకపోతే మీకేమైందో అన్న కంగారుతో అత్తమ్మ లోపలికే వచ్చేస్తారు అంది చిన్నగా. నువ్వు ఇక్కడే ఉండు అప్పుడు రాదులే అన్నాడు. ప్లీజ్ బావా, అత్తమ్మ హాల్లోనే ఉన్నారు, నీకోసం చూస్తున్నట్టున్నారు. తను వచ్చేటప్పుడు హాల్లో కూర్చున్న శారద తమ గది వైపు చూడడం గుర్తొచ్చి చెప్పింది. బద్ధకంగా లేచి కూర్చున్నాడు అర్హన్. కాఫీ కప్ అతని ముందు పెట్టింది. నువ్వు అప్పుడే ఎలా లేచావు? నిద్ర రావడం లేదా? ఎర్రగా ఉన్న లోచన కళ్ళని చూస్తూ అడిగాడు అర్హన్. పూజ చేయాలి కదా, అందుకే త్వరగా లేచాను అంది నవ్వుతూ. రెస్ట్ లేదు కదా అన్నాడు. ఏం కాదు, తిన్నాక పడుకుంటాను, మీరు ఫ్రెష్ అవ్వండి రూమ్ సర్దుతూ చెప్పింది. కాస్త కూడా అలసట రాదా నీకు అని అడిగాడు కాఫీ తాగడం పూర్తి చేసి వెనక నుండి తనని హత్తుకొని. ఇలా నువ్వు దగ్గరకు తీసుకోగానే నా అలసట మొత్తం ఎగిరిపోతుంది వెనక్కి తిరిగి అర్హన్ గుండెల మీద వాలి చెప్పింది. హోయ్ హోయ్ మాటలు నేర్చావే చిలక అన్నాడు అల్లరిగా. మనసు విప్పి అన్ని భావాలు మీతో పంచుకోవాలని ఉంది, అందుకే మనసులో అనుకున్నది చెప్పేశాను అంది. గుడ్ గుడ్, ఎప్పుడూ ఇలానే ఉండాలి నా దగ్గర అని లోచన నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు అర్హన్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.